హరే కృష్ణ. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆఖరిది ద్వాదశ జ్యోతిర్లింగమైన గృష్ణేశ్వర లింగం గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకనాడు దేవగిరిలో సకల వేదాంగములు చదివినవాడు, అనుదినము అగ్నిహోత్రమును ఆచరించేవాడు, పరమేశ్వర భక్తుడగు సుధర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని భార్య కూడా ఈశ్వరుడి భక్తురాలే. భర్త వాక్యములకు అనుగుణంగా నడుచుకునేది. కాలం ఎంత గడిచినను వారికి సంతాన ప్రాప్తి లేకపోయాను. వంశను నిలబెట్టే పుత్రుడు లభించనిచో పున్నామ నరకమునకు వెళ్ళవలసినదే కదా అని ఎంతో చింతించేవారు. సుధర్మునితో, నాదా, సంతానము లేకపోవుట పెద్ద చింత అయినదే కదా, కనుక దానికై ఈశ్వరుని గురించి తపస్సు చేయుట మంచిది అని చెప్పింది. అంతటా ఆ మహానుభావుడైన సుధర్ముడు ఆమెతో, లలన, మనకు లేని కోరికకై తపమనర్చుట మంచిది కాదు. లభ్యమయ్యే కాలానికి లభ్యమయ్యేది ఎట్టి పరిస్థితుల్లోనైనా లభిస్తుంది అని పలికాడు. అప్పటికి ఊరుకుంది. కానీ కొన్ని రోజులకు మరలా ఆమె భర్తతో సంతాన ప్రస్తావన చేయగా అతడు లింగ సమీపమున 2 పువ్వులు పెట్టి భార్యని ఏదో ఒక పువ్వుని తీసుకోమని చెప్పాడు. అంతటా ఆమె వాటిలో 2వ పువ్వును తీసింది. సుధర్ముడప్పుడు ఆమెతో, కాంత, ప్రస్తుత జన్మమునకు నీకు సంతాన యోగము లేదు కనుక నాకు 2వ భార్య వలన సంతానము కలుగును. కానీ నీకొక సవతి వచ్చి నీవు బాధపడటం నాకు ఇష్టం లేదు కనుక నేను ద్వితీయ కలత్రమునకు స్వీకరించను అని చెప్పాడు. అప్పుడు సుదేవి, నాథ, నా సవతికి సంతానం కలిగినను నాకు ఆనందమే, కనుక మీరు నా సోదరి కృష్ణను పెండ్లాడిన బాగుండును అని చెప్పింది. భార్య యొక్క పలుకులను కొట్టివేయలేక అతడు కృష్ణను పెండ్లాడాడు. వివాహానంతరం కొన్ని నెలలకు ఆమె గర్భవతి అయినది. అనంతరం ఒక పుత్రుడు జన్మించాడు. సుధర్ముని ప్రథమ కలత్రమగు సుదేహియే అతన్ని పెంచి విద్యాబుద్ధులు జరిపి పెద్ద చేసి వివాహము చేసెను. కానీ స్త్రీలందు అసూయ ద్వేషములు కొంతకాలమునకైనా కలుగుట సహజమే కదా. సుధర్ముడు కృష్ణ సహితుడై ప్రతిదినము లింగార్చన చేసి దానినొక తటాకమునందు పడవేయ మొదలుపెట్టాడు. ఆ విధముగా తటాకమున పడవేయ శివలింగములు 1,00,00,000 సంఖ్యకు మించగా ఆ తటాకము ఎంతో ప్రకాశితమై ఉంది. సుదేహి తన చెల్లెలైనప్పటికీ తనకు సవతిగా నుండి పేరు పొందుట వలన అసూయచే ఆ దంపతులు నిద్రించిన సమయమున వారి బిడ్డను 2 ముక్కలుగా ఖండించి నిమ్మకు నీరెత్తినట్లు తనకేమీ తెలియనట్లు నిద్రపోయింది. వేకువజామున లేచి పుత్రుడు ఖండించబడి ఉండటకు సుధర్మ కృష్ణలు విచారించిరి. ప్రతిదినము వలె ఆనాడు కూడా సుధర్ముడు పార్థివలింగాన్ని పూజింప మరణించిన పుత్రుడు తిరిగి బ్రతికాడు. భార్యాభర్తలిద్దరూ ఆనందించిరి. పార్వతీ పరమేశ్వరులు ఆ దంపతులకు ప్రత్యక్షమై వారిని ఆశీర్వదించారు. వారి కుమారుడు చిరంజీవిగా ఉండుటకు గౌరీ శంకరులు వరము ప్రసాదించారు. శంకరుడు స్వయం వ్యక్తమై అచ్చట ఉండి గృష్టల యొక్క కోరిక తీర్చాడు. అనంతరం సుదేహి తన చేయు ఘోర పాప కారణముగా మిక్కిలి బాధపడి ప్రాయశ్చిత్తమునర్చుకొని సుధర్ముని కృష్ణలను ప్రార్థించెను. ఈ వృత్తాంతము విన్నవారు సర్వపాపచరుల నుంచి నశించి సుఖిస్తారు. శ్రీమాత్రే నమః. ఇంతటితో ద్వాదశ జ్యోతిర్లింగాల కథలు ముగిశాయి.